జగన్మోహన్ రెడ్డి భయపడటం అంటే ఆయన బ్లడ్లోనే లేదు సార్. ఎందుకంటే ఈ మాట చెప్తున్నానంటే నేను ఆల్రెడీ సోనియా గాంధీనే ఎదిరించాడు. వీళ్ళకి తెలుసు ఆ విషయం. సోనియా గాంధీనే ఎదిరించాడు తెలుసు. అప్పుడే ఎన్నో ఇబ్బందులు పెట్టారు. అయినప్పటికీ ఏమాత్రం తగ్గకుండా కార్యకర్తలే నాకు కావాలి, నా ప్రజలే నాకు కావాలని ప్రజల్లోకి వచ్చాడు, నిలబడ్డాడు, అందరినీ పరామర్శించాడు. ఇవాళ 151 సీట్లు గెలుచుకున్నాడు. మళ్ళీ ప్రతిపక్షంలో కూర్చున్నాడు, మళ్ళీ ప్రతిపక్షంలో పోరాడుతున్నాడు. అది జగన్ దమ్ము సార్. అది కరెక్ట్ కాదు సార్. అది ఎందుకంటే పొంగనూరు ఘటనలో కూడా మీరు చేసింది ఏంటి? ఆ రోజున పొంగనూరు ఘటనలో కూడా పెద్ద చేసేసి ఒక కానిస్టేబుల్ గారి కన్ను కూడా పోయింది. ఎస్ఐ గారు కానిస్టేబుల్, ఆయన కన్ను కూడా పోయింది. మీరు చేయలేదా? మీరు పరామర్శించలేదా? మీరు వెళ్ళలేదా? మీరు ప్రతిసారికి మీరు వెళ్ళారుగా, మీరు పరామర్శించారుగా, మీరు చేశారుగా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అడ్డుకున్నాడా? ఫ్రీగా వదిలేదా? ఆ రోజున కనుక జగన్మోహన్ రెడ్డి గట్టిగా పట్టుకుంటే ఏమయ్యేది? చాలా కష్టమయ్యేది. జగన్మోహన్ రెడ్డిని ఆపడం అంటే కుదరదు సార్. అలాగే వాళ్ళ వల్ల అవ్వదండి. ఎందుకంటే ఆయన జీవిత చరిత్ర మొత్తం మనం చూసుకుంటే అంతా మన పోరాటాలే కదా. ఎక్కడ కూడా పోరాటాలే. ఆయన పోరాటాలే పోరాడి 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 ఇప్పటిదాకా వచ్చాడు. ఇంకా ఆ మనిషిని ఆపడం ఎవరి వల్ల కాదు సార్. అది జరగని పని. అది ముందే చూపించుంటే అసలు ఈ గోల్ ఉండేది కదా సార్. ఆ పని కనుక జగన్మోహన్ రెడ్డి ముందే చేస్తుంటే నిజంగా ఒక వీడియో చూశాను నేను, చాలా బాగా అనిపించింది నాకు. వాళ్ళు ఏదో పాలిష్ ఏదో చూపించారండి వీడియో ఒకళ్ళది, అది భలే అనిపించిందండి. ఆ రకంగా కనుక జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టయితే 30 ఏళ్ళు ఆయనే ఉండేవాడు. ఆయన 2019లో చూపించినట్టయితే అదేవిధంగా ఇవాళ భూస్థాపితం ఇది టీడీపీ. కానీ అతను ఏంటంటే గొడవలు ఉండకూడదు, మనం ప్రజలకు మంచి చేయాలి. మనం అనేది ఏంటంటే ఆయన చెప్పాడు ఒకటే మాట, మా తండ్రి ఫోటో ఇంట్లో ఉంది, నా ఫోటో కూడా ఇంట్లో ఉండాలి ప్రతి ఒక్కరి ఇంట్లో. ఆయన కాన్సెప్ట్ అది. అందుకే ముందుకెళ్ళగలిగాడు ఆయన. గనక పులివెందల టైపు కనుక ఒక్కసారిగా 2-0 మీరు అన్నారు చూసావా, ఆ రూపం కనుక ఆ రోజు ఉన్నట్టయితే అసలు అది వేరేగా ఉండేది చరిత్ర సార్. అంతెందుకు సార్, ఇప్పుడు ఇన్ని దాడులు జరుగుతున్నాయి ప్రతి వాడు. ఇప్పుడు నేను కూడా ఒక ఓటర్నే, నేను కూడా అభిమానినే. నాకు పోయినసారి కూడా జగన్మోహన్ రెడ్డి గెలిచాడు, ఓడిపోయాడు, అలాగే ఉండేది. వీళ్ళు ఎప్పుడైతే దాడులు మొదలు పెట్టారో నాలాంటి వాడికి రక్తం ఉడికిపోతుంది. ఇంకా కార్యకర్తలు ఊరుకుంటారా? ఇంకా వాళ్ళు ఎవరైనా ఊరుకుంటారా? అసలు జగన్మోహన్ రెడ్డి వద్దన్నా ఊరుకోరు. సమస్య లేదు. ఈసారి మాత్రం ఆయన కాదు, కార్యకర్తలు ఓటర్లే చూపిస్తారు సినిమా సార్. ఆయన అంటే 2 సంవత్సరాలు కరోనాతో పోయినాయి సార్. తెలుసుగా మనకి ఆయన ఎలా పరిపాలించాడు అందరికీ తెలుసు. అది వివరించేది కాదు. ఇప్పుడు ఆయన చేయడానికి ఎక్కడుంది సార్? వాళ్ళు ఎంత డబ్బులు ఎంత పెట్టి వెళ్ళాడో తెలుసు. మనం ఏం చేశాడో మనం అందరం కళ్ళారా చూసాం సార్ మనం. అందుకే దానివల్ల ఆ 2 సంవత్సరాలు పోవడం వల్లే కొంచెం వెనకబడిపోయాడు. కానీ లేకపోతే కనుక వేరే ఉండేది పొజిషన్. గందరగోళంగా ఉందండి. వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయినాయి. చదువులు కానీ, ఎడ్యుకేషన్ కానీ, హాస్పిటల్స్ కానీ, ఏదైనా ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతిదానికి డబ్బులు అడిగేవాళ్ళండి. ఎవరు తప్పు చేసినా తప్పేనండి. వైసీపీ వాళ్ళు చేసినా తప్పే, తెలుగుదేశం వాళ్ళు చేసినా తప్పే, జనసేన పార్టీ వాళ్ళు చేసినా కూడా తప్పే. ఎవరినైనా సరే తప్పు చేసిన వాళ్ళని ఉపేక్షించకూడదు. వాళ్ళ మీద కఠినంగా శిక్ష ఉంటుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా చెప్తున్నారు, హెచ్చరిస్తున్నారు. కొంతమంది కింద స్థాయి కార్యకర్తలు కొంచెం కట్టడి చేయాలండి. ఎమ్మెల్యే పేరు చెప్పుకొని దందాలు చేయడం, అవినీతి పాల్పడడం, చాలా మేర గంజాయి కానీ, బ్లేడ్ బ్యాచ్ని, మత్తు పదార్థాలు, డ్రగ్స్ని చాలా విధాలుగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు అరికట్టారండి. రాబోయే రోజుల్లో ఇంకా అరికడతారు. ఇప్పుడే ప్రజల్లో అందరూ హెల్మెట్లు ఎందుకు అంటున్నారు. హెల్మెట్లు పెట్టింది మన రక్షణ కోసమేనండి. ఎంతోమంది చూస్తున్నాం, రోడ్డు మీద వచ్చి పోయే వాళ్ళు యాక్సిడెంట్ జరుగుతుంది. దానివల్ల ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, మన మీద ఆధారపడిన వాళ్ళు ఫ్యామిలీ చాలా చితికిపోతారండి. కొంతమేర ఇబ్బంది అయినా అలవాటు పడితే బాగుంటుందని నేను కోరుకుంటున్నానండి. అసలు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి రావసలా, ప్రజల గుండెల్లో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఆ మాట అనకపోయినా జనాల గుండెల్లో ఉంటారు. కాదు, కొంతమంది బయటపడతారు, కొంతమంది బయటపడరు. ఏంటి, ప్రతి ఒక్క కుటుంబంలో మేలు జరిగిందిగా, జరగలేదా? మరి మీ కుటుంబాల్లో మేలు జరిగితేనే నాకు ఓటు వేయమన్నారు. ప్రజలు మరి ఓట్లు వేస్తారంటారా? అసలు ప్రజలు ఓట్లు వేయలే, అది జనాలందరికీ తెలుసు. అదే ఈవీఎంలు వాళ్ళు స్టోర్ చేసి పెట్టేటప్పుడు ఛార్జింగ్ ఎంత ఉంది, వాళ్ళు తీసేటప్పుడు ఛార్జింగ్ ఎంత ఉంది, ఇవన్నీ కోర్టులో వేసారుగా, కేసులు వేసారుగా. దాని మీద మాట్లాడరే. పవన్ కళ్యాణ్ గారు 30 మంది మహిళలు పోయారు వాలంటీర్ వ్యవస్థ వల్ల అని అడిగాడు. మరి ఇలా గవర్నమెంట్ వచ్చిందిగా, ఎవరు పోయింది, ఎలా పోయింది, ఎందుకు పోయింది, బయట తీయచ్చుగా, ఎందుకు కాముకున్నాడు? మరి ఇప్పుడు ఇలా జగన్మోహన్ రెడ్డి ఇలా ప్రజల్లోకి రావడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశం ఉంటుందంటారా? అసలు వైఎస్ఆర్ ఆ పార్టీ పోయిందనే ఆలోచన మీకు ఎందుకు వస్తుంది?
అంటే 11 సీట్లకు పడిపోయింది కదా. 11 సీట్లు పడిపోయింది అంటే మిషన్ చేసిన పని, అది జనాలు చేసిన పని కాదు. అది మిషన్ చేసిన పని కానీ జనాలు చేసిన పని అయితే కాదు, 100% కాదు. ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డికి బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పుడు అదే ఒక ఎమ్మెల్యే, ఇప్పుడు మీరు ఇన్ని సీట్లు వచ్చినాయి, ఒక ఎమ్మెల్యే జనానికి వచ్చి రమ్మని, జనాల్లోకి రమ్మనండి. మీకు ఈ పథకాలు చెప్పాం, మీ ఈ పథకాలు అమలు చేస్తున్నాం, ఏంటి మీరు మాకు ఓట్లు వేసారు, మమ్మల్ని గెలిపించారు, దానివల్ల మేము ఇది చేస్తున్నాం అని చెప్పి రమ్మనండి జనాల్లోకి. ఏ ఎమ్మెల్యే తిరుగుతున్నాడు డివిజన్ మొత్తం, నియోజకవర్గం తిరుగుతున్నాడు ఏ ఎమ్మెల్యేనా? మరి కాదండి, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు బయటకు వచ్చారంటే ఆ జనం వస్తారు కామనే. కానీ అతను అధికారం కోల్పోయిన తర్వాత కూడా బయటకు వస్తే ఎందుకని అంతమంది జనాలు వస్తున్నారంటారు? అసలు జగన్మోహన్ రెడ్డి జనాలు మర్చిపోలేదండి, మీరు మర్చిపోయారు అనుకుంటున్నారు. ఈ 13 సీట్లు వచ్చినాయి అనే మాట జనాల్లో వ్యతిరేకత వచ్చేసింది, మాకు ఓట్లు వేసారని చెప్పి అనుకోవడం తప్పు. అది మిషన్ చేసిన పని అనే విషయం అందరికీ తెలుసు. ముసలాం మొత్తం అందరినీ చెప్తారు, అయ్యా మేము ఓట్లు వేసామయ్యా, ఎందుకు ఇలా జరిగిందని అడుగుతున్నారు. అధికార పార్టీ ఏంటంటుందంటే జనాల్లోకి జగన్ అనేవాడిని మరిపించాలని అంటే ఏదో ఒకటి పెడుతూనే ఉండాలి. మన చంద్రబాబు నాయుడు అంటాడు, మీరు ప్రజలు అడిగితే ఓకే, జగన్ అడిగితే మేము ఎలా ఇచ్చేస్తాం, ఏది మేము చేయమన్నాడు. కానీ జగన్ వల్ల ఇవన్నీ పథకాలు వస్తున్నాయి కదా. అమ్మఒడి ప్రవేశపెట్టింది ఎవరు? జగన్. ఇస్తానని చెప్పి ఇవ్వలేనిది ఎవరు? చంద్రబాబు. ఇస్తానని చెప్పింది ఇవ్వలేనిది చంద్రబాబు. ఇస్తానని ఇచ్చింది కూడా జగన్. ఆయన వల్లే కదా పథకాలన్నీ జనాలకు తెలిసి అయ్యాయి. మరి ఇప్పుడేంటి, మరి దీనివల్ల మరి అరెస్ట్ కనుక అయితే కనుక సింపతి ఏమన్నా వచ్చే అవకాశం? అరెస్ట్ చేసుకుని అండి ఇంకా సింపతి ఇంకా పెరుగుద్ది కానీ తగ్గుద్ది. పూర్వం చంద్రబాబు నాయుడు గుంటూరులో మీటింగ్ పెట్టాడు, చిన్న ఇరుకు సందులో. అక్కడ 10 మంది అంతమంది చచ్చిపోయినా కూడా కనీసం పరామర్శించడానికి వెళ్ళదు. పరామర్శించడానికి వెళ్ళకుండాను చంద్రబాబు నాయుడు ఇక్కడ ఉంటే మమ్మల్ని కూడా కుమ్మెత్తలు అనుకొని దొబ్బేశాడు. జగన్ కూడా అలా చేయలేదే. ఆయన ఎందుకు చచ్చిపోయాడో ఎలా చచ్చిపోయాడో తెలియదు కానీ మామూలు పరామర్శించడానికి మాత్రం వెళ్ళాడు. అదే జరుగుంటే అక్కడ జనాలు ఉంచుతారా? ఇప్పుడు మీరు అనేవాళ్ళు ఉన్నారు, ఎక్కడ ఎవరినైనా కొట్టిసాం అనుకోండి, కొడితే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు రే ఆడేంట్రా కొడిసాడు అని చెప్పేసి 10 మంది చూసి కొట్టకొస్తారు. అదే అలా జరగండాలి కదా. అది జరగలేదని అంటే అర్థమేంటి? వీళ్ళు ప్రతిపక్షం వాళ్ళు, ఇది వాళ్ళని జగన్ని మాత్రం ఈ చుట్టుపక్కల వీళ్ళని ఉంచకూడదట. ఎప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వాళ్ళు ఒక్క మగాళ్ళట, వాళ్ళ గురించే ఉంటుందట ప్రపంచం. అదే ఇది మన ఆంధ్రప్రదేశ్ అంతా. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, వచ్చే అవకాశం ఉంటుంది అంటారు మళ్ళీ. ఆయన ముఖ్యమంత్రి ఎవరన్నా ఇంకా చెప్పింది, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి. ఈసారి ఎవరిని వదిలిపెట్టము, ఈసారి అందరూ పేదలు రాసుకోండి, గుర్తు పెట్టుకోండి అని చెప్పేసి కూడా అన్నమాట. ఆయనే ముఖ్యమంత్రి, ఆయనే ఈసారి. ఇంకా అన్నీ ఇప్పుడు వీళ్ళు ఎలా చేస్తుండో వాళ్ళు అలా చేయకుండా ఎలా ఉంటారు? మేము కూడా ఈసారి అండగా ఉంటాము, కార్యకర్తలకి అందరూ పేదలు రాసుకోండి. ఏం అండగా ఉన్నాం, వాళ్ళు సరిగ్గా చేయలేదు మాకు అండగా. మేము చేసాం, మేము కష్టపడి, మాకేం చేయలేదు ఆయన. కానీ ఎందుకంటే ఎవరు చెప్పినా బాధే. జగన్మోహన్ రెడ్డి బాగా చేశాడు. అంతలో 2 సంవత్సరాలు కరోనాలో చేసిన మొగోడు ఇంతవరకు ఆల్ ఇండియాలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఎవడు చేయలేదు. మరేంటి మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది అంటారా? ఆయనంటే సీఎం అంటే ఆయనకు 170, ఈసారి 175 వస్తాయి. 250, 210 పెంచినా ఆయనే ముఖ్యమంత్రి ఈసారి. మరి 2024లో 11 సీట్లుగా పడిపోయింది కదా, అప్పుడు కూడా అది అంతా మోసం సార్, అది మోసం దగా. అది ఆ పవన్ కళ్యాణ్ ఏదో మాట్లాడుతున్నాడు, ఆయనేమో డిప్యూటీ సీఎం అయ్యారు కానీ ఆయన ఏం మాట్లాడటం లేదు. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని, ఆయన ఏం మాట్లాడటం లేదు. ఆయన హెలికాప్టర్లో తిరుగుతుండు కానీ ఏం మాట్లాడటం లేదు. మరి మీ అభిమాని డిప్యూటీ సీఎం అయ్యారు కదా, ఏం చెప్తారు? ఏం చేద్దాం ఆయన సార్ గారికి చెప్పామంటే ఆయన ఏం పట్టించుకోవటం లేదు సార్ గారు.